జగద్గురుం. సాధక మిత్రులందరికీ నమస్కారం. మళ్ళీ మనందరం ఇక్కడ కలుసుకోవడానికి ప్రేరేపించి మనందరికీ అవకాశం ఇచ్చినటువంటి మాతారవిందుల పాదపద్మాలకి ప్రణామం చేస్తూ, నిన్న సావిత్రిని గురించినటువంటి మాట్లాడుకోవడానికి మనకి ఒక మహదవకాశం లభించింది. ఈ రోజున అటువంటి మహదవకాశమే మళ్ళీ దొరికింది. అరవిందుల వారిని మనం అనుసరిస్తే ఇటువంటి మహదవకాశాలు దొరుకుతూనే ఉంటాయి. శ్రీ అరవిందుల ఎస్సేస్ ఆన్ ద గీత గురించి ఈరోజు మనం ప్రస్తావన చేసుకుంటున్నాం. విహంగ వీక్షణం మాత్రమే చేస్తున్నాం. ఈ విహంగ వీక్షణం కూడా ఒక 45 నిమిషాలలో పూర్తి కావాలనే నేను కోరుతున్నాను. అలాగే పూర్తి చేద్దాం. ఎస్సేస్ ఆన్ ద గీత శ్రీ అరవిందుల యొక్క ఒక మహద్ గ్రంథం. వారి పూర్ణ యోగ సిద్ధాంత అవగాహనకి ప్రాథమికమైనటువంటి మహత్తరమైన గ్రంథం భగవద్గీత. మదర్ అన్నారు, వాట్ ఏ ట్రెజర్, దట్ ఈస్ ఎ గోల్డ్ మైన్ అన్నారు. అది ఏమి అమూల్య భాండాగారం, ఒక బంగారు గని కదా ఎస్సేస్ ఆన్ ద గీత అన్నారు అమ్మ. గీత ప్రధానంగా సాధనా గ్రంథం. సావిత్రి ఎలాగైతే సాధనా గ్రంథమో, భగవద్గీత కూడా అలాగే సాధనా గ్రంథం. అది కేవలం మనం పారాయణ చేసి మోక్షం పొందటానికి ఉపయోగించుకునే గ్రంథం కాదు. మోక్షం ఎలాగూ వస్తుంది భగవద్గీత పారాయణ, కానీ మన జీవితానికి అది సాధనగా ఉపకరించేటువంటిది. మనం శుద్ధ సాత్వికమైనటువంటి స్థితికి వెళ్ళి ఆ స్థితి నుంచి భగవంతుని ఉపదేశాన్ని మనం పొందగలుగుతాం. సాత్విక స్థితికి వెళితే అర్జునుడికి మాత్రమే బోధ ఎందుకు జరిగింది, మిగతా వాళ్ళంతా అక్కడ ఉన్నారు కదా, ఇంత పక్షపాతమా కృష్ణుడికి అనిపిస్తుంది. ఎంత ప్రియమైన బావమరిది అయితే మాత్రం మిగతా బావమరుదులు లేరా? వాళ్ళు భక్తులే. కానీ అర్జునుడికి మాత్రమే ఎందుకు అంటే, అర్జునుడు శుద్ధ సాత్విక స్థితికి వెళ్ళాడు. ఆయన మాత్రమే గీతాబోధని అవగాహన చేసుకోగలిగే స్థితిలో ఉన్నాడు. మరి రిసీవింగ్ కెపాసిటీ కూడా ఉండాలిగా. శుద్ధ సాత్విక స్థితిలో కూడా అహంకారం అనేది పల్సగా పదునుగా ఉంటుంది. ఈ 2 మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. అరవిందుల వారు అన్నారు, పల్సగా ఉంటుంది సాత్విక స్థితిలో అహంకారం. పోనీలే తామసిక స్థితిలో కాకుండా సాత్విక స్థితిలో పల్చబడింది కదా, మన వెంట పడదేమో అహంకారం అనుకుంటాం. కానీ అది చాలా పదునైపోతుందిట. ఎంత షార్ప్గా ఉంటుందంటే రేజర్స్ ఎడ్జ్ లాగా ఉంటుంది. ఒక చిన్న పదునైన బ్లేడ్ ఇలా అన్నామంటే ఎంత లోపలికి తెగిపోతుంది. సాత్వికుడికి ఉన్న అహంకారం కూడా పుణ్యాహంకారం, ఉత్తమమైన పనులు చేస్తున్నాను అనే అహంకారం, సేవ చేస్తున్నాననే అహంకారం. ఇవన్నీ కావాలని తెచ్చుకోడు. అహంకారం అట్లా వెనకాల వస్తూ ఉంటుంది. మరి మన పని ఏమిటి? మనం దాన్ని శ్రమపడి విచక్షణా బుద్ధితో గుర్తిస్తూనే ఉండాలి. నా వెనక నీడలాగా అది ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు పోతుంది? మనం పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత, మన బాడీ, లైఫ్, మైండ్ అన్నీ ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత అప్పుడు ఇక దాని పని అయిపోతుంది. అది కూడా ట్రాన్స్ఫార్మ్ అయి మనని వెంటాడడం మానేస్తుంది. ఇంకా అప్పుడు మనకు భయం అక్కర్లా, వెనక్కి తిరిగి చూడక్కర్లా, నాకు నా వెనక నీడు ఉందా చూడక్కర్లా. అందుకని శుద్ధ సాత్విక స్థితికి వెళ్ళి భగవంతుని ఉపదేశాన్ని మనం స్వీకరించి, ఎందుకు స్వీకరించాలి? మోక్షం కోసం మాత్రమే కాదుట, ఆయన ఇన్స్ట్రుమెంట్గా మారడానికి. అందుకని అర్జునుడు ఏమైనాడు? 18 అధ్యాయాలు పూర్తయిపోయిన తర్వాత అర్జునుడు పూర్తిగా
మార్పు కలిగింది ఆయన స్వభావంలో. మనం పని చేయాలంటే మనకి మార్పు కావాల్సింది ఎందులో? చైతన్యంలో కావాలి, ప్రకృతి మార్పు కూడా కావాలి. ప్రకృతి అంటే స్వభావం, అది కూడా పూర్తిగా డివైన్ అయితే తప్ప మన పనులలోకి అహంకారం, అజ్ఞానం అనేవి రాకుండా అప్పుడు మానేస్తాయి. ఎందుకంటే అవి ట్రాన్స్ఫార్మ్ అయినాయి. శ్రీ అరవిందుల యొక్క దర్శనంలో, ఆయన విజన్లో అహంకారాన్ని మనం నిగ్రహించం. నిగ్రహం అంటే సప్రెషన్, నియమించటం అంటే కంట్రోల్ చేయటం. ఈ రెండు మాటలు శ్రీ అరవిందులు మనకి చెప్పారు. కంట్రోల్ చేయటం అంటే సప్రెస్ చేయటం కాదు, నియమించటం. ఏది ఎక్కడ ఎలా దాన్ని ఉపయోగించుకోవాలో తెలిస్తే నియమించటం కంట్రోల్. నిగ్రహించటం అంటే సప్రెస్ చేయటం. బలవంతంగా మనకి ఇంద్రియాలు అడ్డం వస్తున్నాయి, మనసు అడ్డం వస్తుంది నా మోక్షానికి, కాబట్టి వీటిని అణిచిపెట్టి ఎట్లాగొట్లా నేను ఆ మోక్షంలోకి వెళ్ళిపోవాలి అని ప్రయత్నం చేస్తే దానివల్ల లాభం లేదన్నాడు కృష్ణ పరమాత్మ. నిగ్రహం కిం కరిష్యతి అన్నాడు. నిగ్రహిస్తే ఏం లాభం? నిగ్రహిస్తే అది కూడా ఎక్కడో దాక్కుంటుంది, ఏ సబ్కాన్షియస్లోనూ. మనం ప్రమత్తంగా ఉన్నప్పుడు, మనం విజిలెంట్గా లేనప్పుడు అది మళ్ళీ వచ్చి దాడి చేస్తే మనం పైన ఉన్న వాళ్ళం కింద పడిపోవడానికి ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. అందుకని మనం సాత్విక స్థితికి వెళ్ళటం, భగవానుని ఇన్స్ట్రుమెంట్గా ట్రాన్స్ఫార్మ్ కావడానికి ఆయన ఉపదేశం. అదే జరిగింది కదా భగవద్గీతలో. 18 అధ్యాయాలు అయిపోయిన తర్వాత అర్జునుడు ఏమన్నాడు? నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోత్మి గత సందేహ కరిష్యే వచనం తవ. నాకు ఇప్పుడు మోహం పోయింది, ఆ విస్మృతి నుంచి నేను బయటపడ్డాను. పరమాత్మ, ఇప్పుడు నువ్వు ఏది ఆదేశిస్తావో నేను అది చేస్తాను. నన్ను యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తాను. మొదటి అధ్యాయంలోకి మళ్ళీ నాకు అజ్ఞానంలో ఉన్న దుర్బలత్వం పోయింది. మొట్టమొదటి అధ్యాయంలో ఏమన్నాడు? నా వాళ్ళు కదా వీళ్ళంతా, నేను ఎలా చంపుతాను? భిక్షమెత్తైనా జీవిస్తాను, వాళ్ళు నన్ను చంపితే నేను చనిపోతా, నేను మాత్రం వాళ్ళ మీద ఆయుధం ఎత్తను. ఇదంతా కూడా అజ్ఞానంలో ఉండేటువంటి సాత్విక స్థితిలో ఉన్నప్పుడు, అయ్యో అంతా నా వాళ్లే కదా, అయ్యో వీళ్ళందరూ కూడా నాలాంటి వాళ్లే కదా, వాళ్ళకి ఏమి అపకారం చేయకూడదు అనిపిస్తుంది. అది కొంతవరకు నిజమైన భగవానుని చైతన్యం నుంచి, అది దుర్బలత్వం కృష్ణుడి చైతన్యం నుంచి. కాబట్టి ఆ దుర్బలత్వం నుంచి ఈ ఉపదేశం తర్వాత అర్జునుడు విముక్తుడై ఆయనకి శరణు పొంది, యుద్ధం చేయమన్నావా ఇంటికి వెళ్ళమన్నావా? ఇంటికి వెళ్ళమన్నావా అనలా, ఇంకే మనం అనుకుంటున్నాం ఏం చేయమంటే అది చేస్తా అని అనడానికి, ఏం చెప్పు పరమాత్మ ఆదేశం ఇయ్యి అన్నాడు ఆయన. అందుకని భగవద్గీత ఒక గొప్ప ఆధ్యాత్మిక కర్మలని ఎలా చేయొచ్చో మనిషి దాన్ని చూపించింది. ఎందుకంటే సాంప్రదాయంలో మనకి కర్మలని సన్యసిస్తే తప్ప మోక్షం లేదు అనేటువంటి ఒక సాంప్రదాయం ఉంది, అది సన్యాస సాంప్రదాయం. ఇంకొకటి కూడా ఉంది, అది యోగం. కృష్ణుడు ఆయన చెప్పాడు, 2 యోగాలు నేను సూర్యుడికి చెప్పాను. ఒకటి జ్ఞానయోగేన సాంఖ్యానాం, రెండవది కర్మయోగేన యోగిణాం. కర్మయోగులు ఆచరించే కర్మయోగం, జ్ఞానులు ఆచరించే జ్ఞానయోగం, ఈ 2 నేను ఒకనాడు సూర్యుడికి చెప్పాను. అటు మోక్షానికి 2 మార్గాలు ఉన్నాయి అర్జున అని చెప్పాడు. అందుకని కర్మలు మనకి మోక్షానికి అడ్డం రావు. మరి కర్మలు మోక్షానికి అడ్డం రాకపోతే మరి ఎందుకని ప్రపంచం అంతా ఇంత అజ్ఞానంలో ఉంది? ఎందుకుంది అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి పని, మనందరికీ తెలుసు కర్మలంటే పనులు. మనం చేసే చిన్న ప్రతి పని, నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా చాలా చిన్న పని కూడా మనని దైవం దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది, కృష్ణుడి దగ్గరికి చేరుస్తుంది. ఎంత హాయిగా ఉంది. అందుకే పరమాత్మ కర్మలన్నింటినీ కూడా తీసుకొచ్చి ప్రపంచం కర్మలతో నడవాలి అని ప్రపంచంగా ఆయన వచ్చాడు. కాకపోతే ఈ కర్మలని ఇప్పుడు
అహము, అజ్ఞానము నడుపుతున్నాయి. అవి చేతిలోకి తీసుకున్నాయి. పవర్ చాలా డేంజర్, మనకు తెలుసు. పవర్ ఈజ్ కరప్ట్, అబ్సల్యూట్ పవర్ ఈజ్ అబ్సల్యూట్లీ కరప్ట్స్ అన్నారు. అందుకని చాలా పవర్ ఉందంటే దాన్ని జాగ్రత్తగా జ్ఞానంతో ఉపయోగించుకునే జ్ఞానం కూడా పక్కన లేకపోతే, గొప్ప పవర్ వస్తే గనక అది మనని జ్ఞానంలో కిందకి తీసుకెళ్ళిపోతుంది. చాలా ప్రమాదకరం. కాబట్టి మనం ఈ జీవితంలో కర్మలన్నింటినీ కూడా ఎలా చేస్తే మోక్షం వస్తుంది అంటే దానికి సాధన శ్రీకృష్ణుడు చెప్పాడు. కూర్చోబెట్టి చెప్పాడు. కూర్చోబెట్టాడు, నిలబెట్టాడు, మొత్తానికి చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? ఒక పెద్ద లిస్ట్ లాగానే హాయిగా మనం ఒక గైడ్ ఉంటే, పూర్వం గైడ్ ఉంటే పరీక్ష ఈజీగా పాస్ అవుతాం, షార్ట్ కట్లో హాయిగా ఆన్సర్స్ అన్ని ఈజీగా ఉంటాయి అనుకునే వాళ్ళమే. అట్లా అంత ఈజీగా పరిపూర్ణమైనటువంటి కర్మ, జ్ఞాన, భక్తులని సంయోజనం చేసి, సింథసైజ్ చేసి, ఆ మూడింటి సింథసిస్ ఫలితంగా వచ్చినటువంటి జ్ఞానంతో పనిచేస్తే మంచినీళ్ళు తాగినా మోక్షం వస్తుంది, ఊడ్చినా వస్తుంది. ఇక ఏ పని చేసినా కూడా మోక్షం తప్పనిసరిగా వస్తుంది. కానీ ప్రతి కర్మ వెనక ఉండవలసినటువంటి స్పిరిట్, దాని గురించి పరమాత్మ చెప్పాడు. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం 3 వేరు అధ్యాయాల్లో చెప్పినా కూడా ఆయన చెప్తున్నది ఏమిటంటే ముందు కర్మతో ప్రారంభం చేయండి అన్నాడు. మనం ఈ కర్మ సంయోజనం ఎలా చేశాడంటే, ఒక పని చేస్తున్నప్పుడు నిష్కామంగా చేయాలి. గీతలో ఉన్నటువంటి ఒక చిన్న క్లారిఫికేషన్ లాంటిది ఏమిటంటే, ఒక చోట కర్మ ఫలితాలని సన్యసించమని, కొన్ని చోట్ల కర్మలను సన్యసించమని శ్లోకాల్లో మనకు కనపడుతుంది. శ్రీ అరవిందులు అన్నారు, గీతాబోధ సర్వము కూడా ఒకటే ఉపదేశం. మొదటి నుంచి మొదలు పెడితే చరమ శ్లోకం దాకా, సర్వధర్మాన్ పరిత్యజ్య దాకా కూడా గీతోపదేశం అంతా ఒకటే ఉపదేశంగా చూడాలి తప్ప వాటిని అధ్యాయాలుగా విభజన జరగడం వల్ల మనం అట్లా దాన్ని అర్థం చేసుకోకూడదు అన్నాడు. అందుకని కర్మలని సన్యసించమన్నా, కర్మ ఫలితాలని వదిలిపెట్టమన్నా రెండు ఒకే అర్థం. కర్మ సన్యసించు అంటే కర్మ ఫలితాన్ని వదిలిపెట్టు అని అర్థం. అందుకని కర్మయోగంగా మన కర్మలని ఎట్లా మార్చుకోవాలంటే మొదటి ఒక దశ ఆయన మనకి చెప్పాడు. ముందు నిష్కామంగా ఫలితాలన్నింటినీ కూడా దైవానికి వదిలి, ఈ కర్మలన్నీ చేస్తున్నది నేను కాదు అని కర్తని అంటాం. దాన్ని వేదాంతంలో అయితే కర్తృత్వం అంటారు. నేనే చేస్తున్నాననే భావనని వదిలిపెట్టి ఫలితాన్నంతటినీ కూడా దైవానికే సమర్పణ చెయ్యాలి. గీతలో కర్మలన్నింటికీ కూడా ప్రభు పరమేశ్వరుడు, ఆయననే మనం యజ్ఞేశ్వరుడు అన్నది గీత. కర్మలన్నింటినీ కూడా జ్ఞానంతో, భక్తితో కలిపి చేస్తే యజ్ఞంగా చేసినట్లు అన్నాడు పరమాత్మ. చేసి ఈ కర్మలన్నింటికీ కూడా నడిపించేది, పరిపాలన చేసేది పరమేశ్వరుడు. ఆయన దివ్య ప్రకృతి. ప్రకృతి లేనిదే పని నడవదు. మనకైనా అంతే. లోపల నుంచి మనకొక స్ఫూర్తి రావాలి, ప్రేరణ రావాలంటే ప్రకృతి సహాయపడాలి. లేకపోతే కూర్చుంటాం ఎక్కడ పడితే అక్కడ. ఎక్కడ పడితే అక్కడ కూర్చునేటువంటి గుణాన్ని తమో గుణం అన్నారు. కూర్చుంటాం, ఆకలేసినా తినడు వాడు. అంత జడత్వం ఆవహించి నేను నోరు తెరిస్తా, నా నోట్లో పెట్టండి అంటాడు. సరే పెట్టండా నీ నోట్లో అంటే, అబ్బా నేను నవలలేని, ఎవడైనా నవిలి పెట్టండర్రా, నా ఆకలి పోతుంది, అంత జడత్వం. కానీ మనం కర్మ చేసేటప్పుడు దాని వెనకాల సమస్త ఫలితాలని యజ్ఞేశ్వరుడుగా అయినటువంటి పరమేశ్వరుడికి అర్పణ చేసి, ఏ ఫలితం వచ్చినా కూడా నాకు భయం లేదు అంట. భయం లేకపోవడం ఏంటి? గడగడలాడిపోతుంటే ఒక పక్కన ఏదో మనకు సౌకర్యంగా, సుఖంగా ఫలితం రావాలని కోరుకుంటాం, కానీ ఏదైనా పర్వాలేదు అనాలంటే ఇంకా చాలా దూరం ఉంది కదా. అయినా సరే, ఎందుకంటే ప్రతి క్షణం కూడా మనం పని చేసేటప్పుడు ఏమనుకోవాలట అంటే, ఒక మాట ఎప్పుడు అనుకోవాలి. అదేంటంటే,
ఈ కర్మలన్నీ కూడా ఎవరి కోసం ఉన్నాయి? భగవంతుడి కోసం ఉన్నాయి. భగవంతుడు మన ద్వారా ఈ పనులన్నీ చేయించి వీటితో ఆయన విజయం సాధించాలని కోరుకున్నాడు. ఇప్పుడున్న మానవ చైతన్యానికి ఎంత కోపం వస్తుందంటే, ఎంత పార్షియాలిటీ ఉంది, పనులు మేం చేయాలి, విజయం ఆయనకి రావాలా, ఏమిటి అన్యాయం కదా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి అహం అనేది ఒకటి ఉంది. అది పూర్వం మన అవసరం కోసం వచ్చింది. ఇప్పుడు మనం దైవ చైతన్యం దగ్గరికి పోవాలంటే ఇదే ఈగో అడ్డమైపోయింది. ఈగో వాజ్ హెల్పర్, ఈగో ఈజ్ బార్ అన్నారు శ్రీ అరవింద్. ఇది పొమ్మంటే పోవట్లా. అందుకని దీన్ని కూడా మార్చాలి. ఈ అహం అనే దాన్ని మనం ఉన్నంతసేపు మనలో అది ప్రశ్నలు ఇట్లాగే వేస్తుంది. అది నిలబడాలి, దాని ప్రయోజనాలు దాని కోరికలు తీరాలి, కాబట్టి నేను ఇలాగే అడుగుతా అంటుంది. కానీ యథార్థం ఏమిటంటే విశ్వమంతటినీ తీసుకొచ్చినవాడు ఆయన. విశ్వంలో ఆత్మగా వ్యవహరిస్తున్నవాడు ఆయన. ఇప్పుడు ఆయన ఈ ప్రపంచాన్ని ఒక లక్ష్యం కోసం తీసుకొచ్చి ఆ లక్ష్యం వైపుగా ఈ ప్రపంచాన్నంతటినీ కూడా నడుపుతున్నాడు. అది ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నటువంటి మానవ చైతన్యానికి తెలియదు. తెలియకపోతే కూడా అటువైపుగా వెళ్ళాలి అనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి వాళ్ళు ఫలితాలని దైవానికి వదిలేసి నీ విజయం కోసం నా ఓటమి అయినా పర్వాలేదు అని అంట. భీష్ముడు అన్నట్టుగా కురుక్షేత్రంలో భీష్ముడు ధృతరాష్ట్రులు వైపు యుద్ధం చేసినా ఆయన జ్ఞానే గాని ఆసురిక శక్తులు ఆవహించటం చేత కౌరవుల పక్షాన ఆయన పోయాడు. అయినా అక్కడ యుద్ధంలో బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరిగి పాండవ సైన్యం అంతా చచ్చిపోతుంటే శ్రీకృష్ణుడు చక్రం తీసుకుని భీష్ముడి మీదకి వెళ్ళాడు. చంపేస్తాను ఈ భీష్ముడిని, ఇంత సంహారం చేస్తాడా? ఎందుకని? ఆయన పెట్టుకున్నటువంటి లక్ష్యం వేరు. అది పాండవులకి రాజ్యం ఇవ్వాలని కాదు. కౌరవ మహాసంగ్రామం అంతా కూడా ఆ సంక్షోభం నుంచి ఈ ప్రపంచం జ్ఞానం వైపుకి ఒక అడుగు ముందుకేయడానికి ఈ సంక్షోభం అవసరమైంది. తీసుకొచ్చాడు ఆయన. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త. నేను కాలుణ్ణి అర్జున, నేను ఇప్పుడు ప్రపంచ సంహారం చేయడానికి నిలబడి ఉన్నాను. చూడు నా హృదయంలో, నా ఉదరంలో ఏం జరిగిందో. నువ్వు ఇప్పుడు చంపను అని వెళ్ళిపోయినా ఏం పర్వాలేదు, నేను ఇంకొక ఉపకరణాన్ని ఎన్నుకుని వాళ్ళతో భౌతిక భూమికలో ఈ సంహారం జరిగేట్టు చేస్తా. సూక్ష్మ భూమికల్లో ఈ కౌరవ సైన్యం పాండవ సైన్యం ఎవరెవరు చనిపోవాలని నిర్ణయమై ఉందో వాళ్ళంతా చచ్చిపోయిన వాళ్ళే. బయటికి ఊరికే ఇప్పుడు నువ్వు బాణం వేస్తే వాడు కింద పడతాడంతే అని తన ఉదరంలో ఆయన సర్వ యుద్ధ ఫలితాన్నంతా కూడా అర్జునుడికి ఆయన చూపించాడు. అందరూ ఆయన పళ్ళల్లో దూరి చచ్చిపోతున్నారు, ఛిద్రమైపోతున్నారు కౌరవులంతా కూడా. వీడు చచ్చిన వాడని ఏదో చచ్చిన పావుని ఎందుకు చంపావు అంటాం మనం మామూలుగా. అయితే చచ్చిన పావుని కూడా ఎందుకు చంపుతావు అంటాం. కానీ చచ్చిన పాము సూక్ష్మ భూమికలో చచ్చిపోయారు వాళ్ళంతా. నిర్ణయం అయిపోయింది భగవానుడిది. ఇప్పుడు భౌతిక భూమిక మీద మాత్రమే వాళ్ళ మృతి చెందాల్సి ఉంది. కాబట్టి ఇది అయిపోయింది, నీ వల్ల వస్తున్నటువంటిది కాదు అని చెప్పి ఆయన అన్నాడు. అందుకని ఫలితం ఆయన ఏదో ఫలితాన్ని పెట్టుకుని విశ్వాన్ని మనుషుల్ని ఆయన తీసుకొచ్చాడు. అందుకని ఫలితాలని ఆయన వదిలిపెట్టడం. ఇక రెండవది, అలా ఫలితాలని ఆయనకు వదిలిపెట్టి మనం నిష్కామ కర్మ చేస్తుండగా మనకి ఇంకొక దశలోకి తీసుకువెడుతుంది ఈ నిష్కామ కర్మ. అది జ్ఞానము అన్నారు. ఆ జ్ఞాన దశ ఎలా ఉంటుందంటే సర్వంలోనూ మనం ఆత్మనే చూస్తాం. నాలో ఉన్న ఆత్మే విశ్వంలో పనిచేస్తోంది. మా ఇద్దరిలో ఉన్న ఆత్మ వంటిదే పరిపూర్ణమైన మరొక ఆత్మ ట్రాన్సెండెంటల్గా ఉన్నది అనేటువంటి అనుభవం కలిగినప్పుడు ఇక నాది నీది అనేటువంటిది కర్మ చేసేటువంటి వాళ్ళకి ఉండనే ఉండదు. ఈ జ్ఞానంతో పనిచేస్తాం. ఇట్లా జ్ఞానంతో ఫలితాలు ఆయనకు వదిలిపెట్టి పనిచేస్తుండగా మూడవ దశలోకి వెళ్ళిపోతాం. అది ఉత్తమమైన మహోత్కృష్టమైన దశగా భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. ఆ దశ భక్తి. ఈ రెండు రకాలుగా మనం కర్మ చేస్తున్నప్పుడు పరమేశ్వరుని యొక్క అనుభవం మనకు కలుగుతుంది. మనకి రెండు విషయాలు
గీతలో పరమాత్మ చెప్పాడు. ఒకటి ఆత్మ చైతన్యం, రెండు మహేశ్వరుడు పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరుడెవడు? ఆత్మ చైతన్యం అంటే అది తనలో తనే రమిస్తూ సాక్షిభూతంగా ప్రకృతికి పనులు అప్పజెప్పి అనుమతించి పని చేయించేటువంటిది ఆత్మ. అది ఆత్మ పనుల్లోకి రాదు. పరమేశ్వరుడు అంటే ఎవరు? ఆత్మ చైతన్యమే పనులు చేసేటువంటి చేతనా ప్రకృతిగా వస్తే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ప్రతి వ్యక్తి హృదయంలో అంతర్వర్తిగా, ఆయన అంతరాత్మగా ఉండి మనని ఆయన పరిపూర్ణమైన చైతన్యం వైపుకు తీసుకెడుతూనే ఉన్నాడు. మనకి తెలియట్లా వెళుతున్నామని, మనం పడుతూ లేస్తూ ఎటుపోతున్నామో తెలియట్లేదని మనం అనుకుంటున్నాం. ఉపరితల చైతన్యానికి అదొక భయం. నేను ఎటుపోతానో, నేను స్వర్గానికి పోతానా నరకానికి పోతానా, ఏమిటో నాకు తెలిస్తే బాగుండు అంటే పైకి పోయిన వాడు రాడు, చెప్పడు. మనకి ఇప్పుడే పోవాలని ఏమంత ఉద్దేశం లేదు. ఎవడైనా వచ్చి చెప్తే చూద్దాం కానీ ఇప్పుడే మనం పోవడానికి ఇష్టం లేదు. కానీ మనకి తెలిసినా తెలియకపోయినా పరమాత్మ పరిపూర్ణ చైతన్యం వైపుగా మనం వెడుతున్నాం, తీసుకువెడుతున్నాం. ఇలా కర్మ, జ్ఞానం, భక్తి, పరమేశ్వరుడి పట్ల ఎంత ప్రీతి కలుగుతుందిట అంటే పనిచేసేటువంటి వ్యక్తికి ఆయనే నా ప్రియుడు. ప్రియుడు అంటే తప్పు మాట అసలు కానే కాదు. తప్పు అర్థంలో వాడటం మనమేం చేస్తాం? మనం ఉన్నతమైన అర్థంలోనే వాడదాం. కృష్ణుడు మనకి ప్రియుడు, ఆయన ప్రియమైన వాడు, మనం ఆయనకి ప్రియులం, ప్రియమైన వాళ్ళం. అంత ప్రేమిస్తాడు ఆయన. అందుకని భగవంతుని పట్ల పరమేశ్వర ఇంతగా నువ్వు ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నావా, నాకిప్పుడు అర్థమైంది అని ఆ భక్తి కలిగి కర్మ, జ్ఞానం, భక్తి ఈ మూడు కలిసిపోయి ఒక మహనీయమైనటువంటి యోగంగా మారిపోతుంది. ఆ యోగంతో మనం కర్మలు చేస్తే శ్రీ అరవిందులు అన్నారు, పరమాత్మ చెప్పిందే. మనం ఇక్కడ విహంగ వీక్షణం గనక శ్రీ అరవిందులు ఉదహరించిన భగవద్గీత శ్లోకాలు ఏవి మనం ఇక్కడ చెప్పుకోవట్లా, అరకొర అక్కడ మాత్రమే సమయాభావం చేత. శ్రీ అరవిందులు మొత్తం గీతోపదేశాన్ని అంతా కూడా ఆయన చక్కగా పరిశీలన చేసి పరమాత్మ ఏం చెప్పాడో ఆ భావాన్ని ఎస్సేస్ ఆన్ ద గీతాలో ఆయన తీసుకొచ్చి చూపించారు. ఇప్పుడు ఈ కర్మ, జ్ఞాన, భక్తి మూడు యోగాల సింథసైజ్ చేసి సంయోజనం చేసినటువంటి ఒకానొక కర్మని దివ్య కర్మ అన్నారు. శ్రీకృష్ణుడు దాన్ని దివ్య కర్మ అన్నాడు. నాది దివ్య జన్మ, దివ్య కర్మ, మీలాంటిది కాదు అన్నాడు. మమ్మల్ని తెచ్చినవాడు నువ్వే కదా, మాలాంటిది కాదంటావేటయ్యా అంటే, నాలాగా దివ్య జన్మ దివ్య కర్మ కూడా మీరు చేయగలరు నేను చెప్పినటువంటి సాధన గనక చేస్తే. ఆ సాధన కర్మలని వదిలిపెట్టకుండా చక్కగా కర్మలనే ఉపయోగించుకుని చేసేటువంటి సాధన అని ఆయన అన్నారు. అందుకని మొత్తం గీతా సారమంతా కూడా శ్రీ అరవిందులు ఆయన చెప్తూ దివ్య జన్మ దివ్య కర్మ, భగవంతుడిది దివ్య జన్మ, ఆయన చేసేది దివ్య కర్మ, మనది కూడా దివ్య జన్మగా, మనం చేసే పనులు కూడా దివ్య కర్మలుగా భగవంతుని ఉపకరణాలంగా మారడం కోసమే ఇన్ని కర్మలున్నాయి తప్ప పూర్వజన్మ పాపం వల్ల కానీ ఇతరమైనటువంటి భావనలు కానీ భగవద్గీతకి సరిపడనటువంటివి, అటువంటి భావనలు అన్నమాట. ఇప్పుడు ఇంకొకటి ఆయన ప్రస్తావన చేశాడు. కొన్ని కాన్సెప్ట్స్ మాత్రం మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ కాన్సెప్ట్స్ చెప్పేసుకుంటే తర్వాత భగవద్గీత చదువుకోవచ్చు, మనం వివరంగా చెప్పుకోవచ్చు, ఎస్సేస్ ఆన్ ద గీత చదువుకోవచ్చు, చక్కగా అర్థమైపోతుంది. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే విద్యుక్త ధర్మం. ఇది మనందరికీ బాగా తెలుసు. కృష్ణుడు భగవద్గీతలో విద్యుక్త ధర్మ నిర్వహణని గురించి ఆయన చెప్పాడు. డూ యువర్ డ్యూటీ. ఎవరు ఎక్కడ ఏ పని చేస్తున్నారో ఆ పనిని ఆ కర్మ సూత్రాల ప్రకారం వాళ్ళ రూల్ బుక్ ప్రకారం చేస్తే విద్యుక్త ధర్మం అనేటువంటిది ఒకటి ఆధునికులు ప్రచారంలోకి తెచ్చారు. కార్పొరేట్స్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ రూల్ బుక్ ప్రకారం చేయాలి.
ఇంకొక ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తే వాళ్ళ రూల్ బుక్ ప్రకారం పనిచేయాలి. రూల్కి వ్యతిరేకంగా కానీ రూల్ కంటే మించిన జ్ఞానంతో ఏదైనా చెప్పినా కానీ ఇది విద్యుక్త ధర్మం కాదు, నీ డ్యూటీ కాదు, నీకు అప్పగించిన డ్యూటీ ఏ రూల్ ప్రకారం చేయాలో అది చేయాలి. కానీ శ్రీకృష్ణుడు భగవద్గీతలో అట్లా చెప్పట్లా. విద్యుక్త ధర్మం అంటే ఆయన చెప్పాడు, మన లోతైనటువంటి స్వభావం నుంచి మనం చేసేటువంటి పని విద్యుక్త ధర్మం. నా స్వభావం ఏమిటి అని ప్రతి వాళ్ళం కూడా మనం అంతర్ముఖులమై అంతరాత్మలో మనం వెళ్ళినప్పుడు అసలు మన స్వభావం ఏమిటి అని తెలుస్తుంది. విద్యుక్త ధర్మాలు 2 రకాలుగా ఉంటాయి అన్నాడు శ్రీ అరవిందుల వారు. ఇంకా స్పష్టంగా చెప్పారు. అదేంటంటే 2 రకాల ధర్మాలు ఉంటాయి. ఒకటి నిమ్న ధర్మం, రెండవది ఉన్నత ధర్మం. లోవర్ లా, హయ్యర్ లా 2 ఉంటాయి. హయ్యర్ లా డివైన్ లా, ఈ లోవర్ లా మన ఇగ్నోరెన్స్ ఏర్పరిచినటువంటి ధర్మం. ఇది కూడా మామూలు ప్రాపంచిక జీవితానికి ఈ లోవర్ లా కూడా అవసరమే. దైవం దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు మాత్రం దీని అవసరం ఉండదు. ఉదాహరణకి శ్రీరామకృష్ణ పరమహంస ఒక స్కూల్లో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. ఆయనకి కాళీమాత దర్శనమై ఆ యోగంలోకి వెళ్ళిపోవాలనిపించినప్పుడు స్కూల్ ఉద్యోగం మానేసి యోగంలోకి వెళ్ళిపోయాడు. బుద్ధుడు కూడా అంతే, క్షత్రియుడై రాజు కావలసిన వాడు. ఒకానొక సమయంలో లోపల నుంచి ఆయనకు వచ్చినటువంటి ప్రేరణ వల్ల రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. భార్యను వదిలిపెట్టాడు, రాత్రిపూట వెళ్ళిపోయాడు. చిన్న కొడుకున్నాడు. చూసిన మనకి గుండె ద్రవించి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఎందుకంటే దుర్బలం, మానవ హృదయానిది దుర్బలమైన జాలి. భగవంతుడిది దివ్య కరుణ అన్నారు. ఆయన దివ్య కరుణ మన అజ్ఞానాన్నంతటినీ కూడా పోగొట్టి మనని ఉన్నతమైనటువంటి చైతన్యం వైపుకు తీసుకువెడతాడు గనక అనుభవాలన్నీ కష్టసాధ్యమైన అనుభవాలైనా ఇచ్చి మనని మెరుగుపరిచి ఆయన చైతన్యంలాగా తీసుకువెడతాడు. అందుకని విద్యుక్త ధర్మం అనేది ఉన్నత ధర్మం వైపుకు వెళ్ళాలన్నప్పుడు నిమ్న ధర్మాన్ని వదిలిపెట్టాలి. బుద్ధుడు కుటుంబాన్ని వదిలిపెట్టాడని మనం వదిలిపెట్టకూడదు. మనం ఉన్నత ధర్మంలో లేవు, మనం మామూలు ప్రాపంచిక ధర్మంలో ఉన్నాం. అందుకని మనకి జైలు, పోలీసులు తప్పనిసరి, కోర్టులు, ఆ తర్వాత అలిమోనీలు, ఇవన్నీ మనకి తప్పవు. ఎందుకంటే మనం నిమ్న ధర్మంలో ఉన్నాం. ఉన్నత ధర్మానికి వెళ్ళినప్పుడు ఈ కింద స్థాయి కుటుంబం కానీ ఇతరమైన అన్నీ వదిలిపెట్టడం అనేది విద్యుక్త ధర్మం అవుతుంది. అందుకని విద్యుక్త ధర్మం అనేది మనం ఏ ధర్మాన్ని ఏ వైపుకి వెడుతున్నాం అనేది దాన్ని బట్టి ఉంటుంది, కానీ రూల్ బుక్ని బట్టే పని చేయాలి అని శ్రీకృష్ణుడు చెప్పలేదు. మరొకటి లోక సంగ్రహ కర్మ, ఇది కూడా మనం ఎక్కువ వింటాం. ఎందుకంటే కర్మణైవహి సంసిద్ధి మాస్థితా జనకాదయ అని చెప్పి లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి అన్న శ్లోకం మనం చూస్తాం. లోక సంగ్రహం కోసం ముక్తి వచ్చిన లోక సంగ్రహం కోసం పని చేయాలి. అట్లా లోక సంగ్రహం కోసం పనిచేసినటువంటి జనకుడు మొదలైనటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందారు కనుక అర్జున, కర్మ చేయటం వల్ల మోక్షం రాదనేది నువ్వు వదిలిపెట్టు, ఆ కర్మ చేయటం ఎట్లాగో తెలుసుకో. లోక సంగ్రహ కర్మ చెయ్యాలట. మోక్షం వస్తే ఎటో వెళ్ళిపోతాం అనుకుంటాం. మనసు రకరకాల భావనలు క్రియేట్ చేస్తుంది, ఇమేజరీస్ ఉంటాయి దానికి. నేను ఎక్కడికి పోతాను అంటే మోక్షం అంటే ఏమిటి, ఏదో ఊహిస్తుంది. మోక్షం అంటే ఏం తెలుసు, ఏం తెలియదు, అది అనుభవంలో తెలియాల్సి. అందుకని మోక్షం అనేది ఏమిటో దీనికి ఏమీ తెలియదు. కానీ మోక్షం అంటే ఆత్మ చైతన్యాన్ని కలిగి ఉంటే మోక్షం. అట్లా ఆత్మ చైతన్యాన్ని కలిగి ఉన్నటువంటి యోగులు వాళ్ళు ముక్తులు, వాళ్ళని ముక్తులు అంటారు, జీవన్ముక్తులని కూడా అంటారు. వాళ్ళు మామూలుగానే ఉంటారు మనకి మళ్ళీని, కానీ వాళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి ఆ జ్ఞాన ప్రకాశం వల్ల వాళ్ళు ముక్తులైనారు. ఇప్పుడు లోక సంగ్రహ కర్మ ఎలా చేయాలి? శ్రీ అరవిందులు గొప్ప అర్థం ఇచ్చారు దీనికి. పూర్వ వ్యాఖ్యానాలు లోక కళ్యాణ కర్మలు అని అర్థం చెప్పాయి. లోకానికి పనికొచ్చే శుభస్కరమైనటువంటి పనులు చేయాలి జ్ఞాని అని. కానీ శ్రీ అరవిందులు అన్నారు, మొత్తం గీతాబోధ అంతా కూడా చూసినప్పుడు లోక సంగ్రహ కర్మ అంటే లోక అంటే ప్రపంచం, సంగ్రహం అంటే పట్టి ఉంచటం అని అర్థం, కర్మ అంటే చెయ్యటం. ఇప్పుడు ఈ ముక్తుడైనటువంటి జ్ఞాని ఏం చేయాలి? లోకాన్నంతటినీ కూడా పట్టి ఉంచి ఇది ఒక గందరగోళంలో
విభ్రమంలో పడిపోకుండా దైవం ఒకానొక ఆదర్శమైనటువంటి స్థితికి ప్రపంచాన్ని తీసుకెళ్లాలని ఆయన లక్ష్యం. ఇది మనం చూడాలి అన్నారు. ఇది కనపడితేనే లోక సంగ్రహ కర్మ అంటే అర్థం ఏమిటో మనకు తెలుస్తుంది. దైవం సుదూర ఆదర్శం వైపుగా ప్రపంచాన్ని, వ్యక్తిని తీసుకువెడుతున్నాడు. ఆ ఆదర్శం చాలా దూరంలో ఉంది. ఆ ఆదర్శానికి చేరుకోవడానికి ఈ సంఘర్షణ అనేది ఒకటి పరమాత్మ తీసుకొచ్చాడు. ప్రపంచంలో సంఘర్షణ, అజ్ఞానం, కల్లోలాలు, దుఃఖం, ఇటువంటివన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి శక్తులు కలిగిన చైతన్యాలు తీసుకొచ్చాడు ఆయన. వీడి ద్వారానే మనం వెళ్ళాలి, ఈ మార్గం ద్వారానే వెళ్ళాలి మనం అని చెప్పి పరమాత్మ అనుకున్నాడు. కాబట్టి లోక సంగ్రహ కర్మ అంటే ముక్తుడైనటువంటి జ్ఞాని తన ప్రభావం ద్వారా, తన ఉదాహరణ ద్వారా, తర్వాత తను పెట్టుకున్నటువంటి కొన్ని ప్రమాణాల ద్వారా లోకానికి ఆదర్శంగా పనిచేయాలి. ప్రమాణాలు పెట్టుకుని పనిచేస్తే కనబడుతుంది. కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకున్నాడు అనుకోండి, మనకి బయటికి కనబడతాయి. తర్వాత తను ఉదాహరణగా కర్మలన్నిటినీ ఎలా చేస్తున్నాడు అంటే పనులన్నీ మనకి మళ్ళీనే చేస్తాడు. ఉన్న పనులన్నీ ఇవేగా. ప్రపంచంలో ఏమైనా కొత్త పనులు ఉన్నాయా? అంతా భోంచేస్తాం, నిద్రపోతాం, పరిపాలనలు చేస్తాం, దేశ సేవలు చేస్తాం, ఉత్తమ కర్మలు చేస్తాం, అన్నీ ఇవే కర్మలు. జ్ఞాని కూడా ఇవే చేయాలి. కానీ జ్ఞాని ఎట్లా చేస్తాడు? ఈ గందరగోళంలో ప్రపంచమంతా సుదూరమైన దైవాదర్శం వైపుగా పోవడానికి ఇది గందరగోళంలో పడుతూ ఉంటుంది. పెద్ద పెద్ద సంక్షోభాలు వస్తాయి. ఇప్పుడు చూసే యుద్ధాలు కావు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచంలో యుద్ధాలు మనకి ఇప్పటికే గుండె పగిలేటట్టు ఉంటాయి. ఎందుకంటే మనం అజ్ఞానంలో ఉన్నాం. మనకి ఇంతకంటే మించిన పెద్ద పెద్ద సంక్షోభాలు వస్తాయి. ఆ సంక్షోభాలలో ప్రపంచం అంతా నశించిపోకుండా, అది గందరగోళంలో పడిపోకుండా తన ఉదాహరణ ద్వారా, ప్రభావం ద్వారా జ్ఞాని ముక్తుడు ప్రపంచాన్ని పట్టి ఉంచి ఎటు అటు పోకుండా ఈ మూడింటి ద్వారా దైవాదర్శం వైపు తీసుకెళ్తాడు అని శ్రీ అరవిందులు డిఫైన్ చేశారు. మరి ప్రభావం ఎట్లా కనిపిస్తుంది? ఆ ముక్తుడు మనకి మళ్ళీ మామూలుగా ఉంటాడు. మనకంటే ఇంకా చాలా వినయ విధేయతలతో ఎక్కడో కూర్చుంటాడు అంతే. ఏమి మనం చూస్తే ఈయన ముక్తుడు అంటే బాహ్య చిహ్నాలు ఉండాలి కదా, ఏదో ఉండాలి బయట అందరికీ కనపడడానికి. కానీ అవేమీ లేనటువంటి ముక్తుడు అట్లా తీసుకువెళ్ళి దైవాదర్శం వైపు తీసుకువెళ్ళాలి. ప్రభావం అనేది అంతరంగానికి సంబంధించింది. గీతాబోధ అంతా కూడా అంతరంగ జ్ఞానాన్ని బోధిస్తున్నది. అంతరంగంలో మనం అహానికి సంబంధించినటువంటివన్నీ కూడా త్యజించటం పేరు కృష్ణుడు త్యాగం అన్నాడు. త్యాగం చేయాలంటూ ఉంటాం. త్యాగం చేయాలనే ఉంటుంది, కానీ ఆ తర్వాత వచ్చే దుఃఖం ఉంటుందే, అయ్యో నేను త్యాగం చేశా, బోల్డ్ అంత త్యాగం చేశా, ఒక్కడు గమనించడు, ఒక్కడు పట్టించుకోడు, ఒక్కడు మళ్ళీ నాకేం చేయడు అని వెంటనే దుఃఖం వస్తే దాని పేరు త్యాగం కాదన్నారు. అది అహం దుఃఖం రూపంలో వస్తుంది, డిప్రెషన్ రూపంలో వస్తుంది, అతిశయం రూపంలో వస్తుంది, పవర్ రూపంలో వస్తుంది. అది సర్వాంతర్యామి విరాట్ స్వరూపం అన్నమాట. వామనమూర్తి విరాట్ స్వరూపుడైనట్టుగా అజ్ఞానంలో ఈ అజ్ఞానం విరాట్ రూపంతో రకరకాల రూపాలతో వెంట పడుతూనే ఉంటుంది. కనుక దీన్ని మనం గుర్తించటం సాధన, ధ్యానం. మన అంతరంగంలోకి మనం వెళ్ళి మన రియాక్షన్స్, ఈగో ఇదంతా ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం అనేది ధ్యానం అన్నారు. ఇట్లా లోక సంగ్రహ కర్మ అని భగవంతుడు కూడా కర్మలు చేస్తున్నాడు. కృష్ణుడు చెప్పాడు, నేను పని చేయటం లేదనుకుంటున్నావా అర్జున? నువ్వే చేస్తున్నావు అనుకుంటున్నావా? నువ్వంటే మనం కూడా లోకం అంతా. నువ్వేనా పని చేస్తున్నది? నేను చేస్తున్నా. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించినః నానవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మణి. ఈ మూడు లోకాలలో నేను పొందాల్సింది లేదు, పొందనిది లేదు, నాకు కావలసినది లేదు. మూడు లోకాలు అన్నీ ఉన్నాయి నాకు. అయినా నేను ప్రపంచ పరిపాలన, సృష్టి నడిపించటం, ఉన్నత దిశగా ప్రపంచాన్ని తీసుకెళ్లడం, సంక్షోభాలలో పడిపోయిన ప్రపంచం నశించిపోకుండా నిలబెట్టడం, ఇంత పెద్ద కర్మ నేను చేస్తున్నాను. కాబట్టి నేను కర్మ చేస్తుంటే నువ్వెందుకు చెయ్యవు అని అన్నాడు. నేను కర్మ చేయకపోతే ఏమవుతుంది? మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః అన్నాడు. నేను గనక కర్మ చేయకపోతే మనుషులంతా నన్నే ఉదాహరణగా తీసుకుని వాళ్ళు కర్మలు చేయరు.
ఆ మానవ చైతన్యం అట్లాగనే ఉంటుంది, అది చూస్తుంది. చెయ్యకపోవటం, వాళ్ళు చేయకపోతే నేను చేయను, వాళ్ళు చేస్తే నేను చేస్తాను, సాధారణ మానవ చైతన్యంలో అట్లా ఉంటుంది. అందుకని కృష్ణుడు చెప్తున్నాడు, మమ వర్త్మానువర్తంతే అని చెప్పి నన్నే వాళ్ళు అనుసరిస్తారు గనక నేను కర్మ చేస్తున్నాను. కర్మ చేయడం తప్పనిసరి, కర్మలని సన్యసించటం కంటే కర్మయోగో విశిష్యతే, కర్మయోగం చేయటమే గొప్పది కర్మ సన్యాసం కంటే. కర్మ సన్యాసం వల్ల కూడా మోక్షం వస్తుంది, అయినప్పటికీ కర్మలని సన్యసించటం కంటే కర్మలని చేయటమే గొప్పది అన్నారు. అవతార తత్వాన్ని గురించి శ్రీ అరవిందులు చాలా గొప్పగా చెప్పారు. అవతారం ఎందుకు వస్తుందో మనకి ఒక భాగం మనకు తెలుసు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం వస్తుంది. కానీ శ్రీ అరవిందులు అన్నారు ఇంకొక గొప్ప ప్రయోజనాన్ని అవతారం నెరవేరుస్తుంది. అదేమిటంటే పైనుంచి పరమాత్మ కిందికి దిగి వచ్చి మానవ రూపంలో మానవుడికి దగ్గరగా ఉండి అతని చైతన్యాన్ని తన చైతన్యంలోకి పైకి తీసుకువెడతాడు, కిందికి దిగొస్తాడు, మానవుడిని తన చైతన్యానికి తీసుకువెళ్ళిపోతాడు. రాముడు కృష్ణుడు కూడా అదే పని చేశారు. వాళ్ళు దుష్ట శిక్షణ కోసం వచ్చినా, శ్రీ అరవిందులు అన్నారు, వాళ్ళు దుష్ట శిక్షణ కోసం వచ్చినా వాళ్ళ ప్రభావం, రాముడి సత్య సంకల్ప దీక్ష, శాంతి, కృష్ణుని యొక్క మహనీయమైనటువంటి తత్వం, ఇవన్నీ ప్రపంచం అర్థం చేసుకుని ఆచరిస్తోంది. అందుకని అవతార తత్వం రెండు రకాలుగా ఉంటుంది, దుష్ట శిక్షణ, మానవుడిని పైకి తీసుకువెళ్ళడం అనేది. ఒక శ్లోకంలో మాయ అనేటువంటి మాటని మనం చూస్తాం. అదేమిటంటే అజోపిసన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామాత్మమాయయా అన్నాడు. నేను నాశనం లేని వాడిని, శాశ్వతుడిని అయినప్పటికీ కూడా నేను నా ప్రకృతిని అధిగమించి అధిష్ఠించి స్వాధీనం చేసుకుని మళ్ళీ మళ్ళీ నేను పుడుతున్నాను నా యోగ మాయ చేత అన్నాడు. ఈ మాయ శబ్దం మామూలుగా మనం వింటున్నటువంటి మాయేనా? మాయ అనే మాటను మనం ఎట్లా వింటాం? లేనిది ఉన్నట్లుగా కనిపించటం మాయా అని వింటున్నాం మనం. కానీ శ్రీకృష్ణుడు ఇక్కడ ఆ అర్థంలో మాయా అనే పదాన్ని వాడలేదు అని శ్రీ అరవిందులని. ఇది ఎట్లా తెలుస్తుంది అంటే మొత్తం శ్రీకృష్ణుని యొక్క బోధ మనం చూసినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, మొదటి నుంచి చివరి దాకా అర్జున లే, పని చేయి, యుద్ధం చేయి, తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్యసి. లే యుద్ధం చేయి, లే యుద్ధం చేయి. ఇదే మనకి మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం దాకా కర్మ చెయ్యి అనేదే మనకు వినపడుతుంది. అలాంటప్పుడు ఈ ప్రపంచం మాయా అని శ్రీకృష్ణుడు ఆ అర్థంలో ఆయన వాడాల. మాయా అనేది ఏ అర్థంలో వాడాడంటే ఆయన తన చైతన్య శక్తితో తనలో నుంచే వచ్చినటువంటి సృష్టించే శక్తి అయిన పరాప్రకృతిని ఉపయోగించుకుని సృష్టిగా ఆయన వచ్చాడు. ఆయనలో నుంచి ఉన్నవాడు ఎవడు? ఒకడేగా, ఏకమైవాద్వితీయం బ్రహ్మే సర్వం కర్విదం బ్రహ్మ అయింది. తర్వాత సమస్తమైనటువంటి అంతరంగాలుగా కూడా అయింది. అందుకని మాయ అనేది ఆయనలో వచ్చిన చైతన్య శక్తి, కానీ మాయ అంటే లేని ప్రపంచం ఇది అని ఆయన చెప్పట్లేదు అని ఈ ఉదాహరణతో చెప్పారు. మరొకటి చాలా ముఖ్యమైనటువంటిది జ్ఞానం, విజ్ఞానం. ఈ మాటలు ఆయన ఉపయోగించాడు ఆయన. మై ఆసక్త మనాహ పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. నన్ను గనక నువ్వు ఆశ్రయిస్తే నీకు చక్కగా జ్ఞానం అంతా ఏమిటో చెప్తాను. జ్ఞానం తేహం స విజ్ఞానమిదం వక్షామ్యశేషతః యత్ జ్ఞాత్వానేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. జ్ఞానం, విజ్ఞానం అనే శబ్దాలు ఆయన వాడాడు. విజ్ఞానంతో కూడిన జ్ఞానాన్ని నీకు నేను ఇప్పుడు చెప్తాను అర్జున. ఇది గనక నీకు తెలిస్తే తెలుసుకోవటానికి మిగిలింది అంటూ ఏదీ ఉండదు, ఇంకా ముందు తెలుసుకోవాల్సింది కూడా ఉండదు. అటువంటి పరమ సంపూర్ణమైన సమగ్ర జ్ఞానం విజ్ఞానం అనేటువంటి ద్వారా నీకు చెప్తానన్నాడు. దీన్ని కూడా శ్రీ అరవిందులు తప్ప ఇక ఏ వ్యాఖ్యానాలలో కూడా
శ్రీ భగవద్గీతలో పరమాత్మ ఉపదేశానికి అనుగుణమైనటువంటిది మనకి ఎక్కడా కనపడదు. జ్ఞానం విజ్ఞానం. జ్ఞానం అంటే ఎసెన్షియల్ నాలెడ్జ్, విజ్ఞానం అంటే కాంప్రహెన్సివ్ నాలెడ్జ్. ఇది శ్రీ అరవిందులు మనకి ఇచ్చినటువంటి డెఫినిషన్. జ్ఞానం ఎసెన్షియల్ నాలెడ్జ్ అంటే పరమాత్మని ఆత్మగా తెలుసుకుంటే అది ఎసెన్షియల్ నాలెడ్జ్. కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ విజ్ఞానం. విజ్ఞానం అంటే ఆత్మగా మాత్రమే కాకుండా విశ్వంలో అనేక శక్తులలో, ప్రకృతి ద్వారా, ప్రపంచం ద్వారా ఆయన ఇన్ని రూపాలుగా ఎలా నడుపుతున్నాడో ఇవన్నీ తెలిస్తే విజ్ఞానం అన్నారు. ఇవన్నీ తెలియాలి. మన పూర్వ సాంప్రదాయ వేదాంతంలో ప్రపంచం అనేది మిథ్య గనక తత్వ సిద్ధాంతాలు, ఉపనిషత్తుల్లో కాదు. ఉపనిషత్తులు మళ్ళీ ప్రపంచాన్ని సత్యమనే అన్నాయి, వేదం కూడా సత్యమనే అంది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మతో పాటు సర్వం కల్విదం బ్రహ్మ అని కూడా అంది. కనపడేదంతా బ్రహ్మే అంది. మధ్యలో వచ్చిన తత్వ సిద్ధాంతాలు ఉన్నత ఆధ్యాత్మిక చైతన్యం నుంచి ఆలోచించాయి గనక వాటికి సంపూర్ణ సత్యం అందల. కానీ ఆధ్యాత్మికమైనటువంటి కాన్షియస్నెస్ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఒక యుగంలో ఒక అనుభవం వస్తుంది, ఆ తర్వాత యుగంలో మరింత సంపూర్ణ అనుభవం వస్తుంది. అందుకని వెనకటి కాలపు ఆత్మ చైతన్యానుభవం తక్కువది అనేది చాలా పొరపాటు భావన. ఆ తర్వాత వచ్చినటువంటి శ్రీ అరవిందులు ఒక సమగ్రమైనటువంటి పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఆయన ఇచ్చారు. ఇలాగే జరుగుతూ ఉంటుంది. శ్రీ అరవిందులను అడిగారు, సూపర్ మైండ్ తర్వాత ఇంకేమైనా ఉంటుందా అని అడిగారు. చాలా ఉంటుంది, చెప్తారా? చెప్పను. ముందు సూపర్ మైండ్ సాధించిన తర్వాత ఆ తర్వాత ఏముంటుందనేది అప్పుడు తెలుస్తుంది. చెప్పనంటే ఆయనకి మన మీద ఏం కోపంలా, ఆయనకి అంత కరుణ కాకపోతే ఇన్ని వాల్యూమ్స్ రాస్తారా? ఈ వాల్యూమ్స్ అన్నీ మనం నిజంగా చదవగలిగితే అసలైనటువంటి జ్ఞానం అంతా కూడా వస్తుంది. ఇక చిట్ట చివరిది, పర్వాలేదు, లాస్ట్, ఐఎమ్ సారీ, చాతుర్వర్ణ్యం. ఇది కూడా మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. ఈ 4 రకాల వర్ణాలని పరమాత్మ నేనే సృష్టించానన్నాడు, గుణకర్మలని బట్టి విభాగం చేశానన్నాడు. దీనిని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? దీని పొరపాటు అర్థాలు, అవగాహనలు, ప్రపంచంలో చాలా మనస్పర్ధలు, ఇవన్నీ మనం చూసాం. కానీ నిజానికి పరమాత్మ చెప్పింది ఏమిటి అనేది శ్రీ అరవిందులు వేసే సౌందగీతాలో అత్యద్భుతం. ఆయన ఏది అద్భుతం కాదు గనక ఇది అద్భుతం అనడానికి. ఆయన చాలా గొప్పగా శ్రీకృష్ణుని యొక్క మనస్సుని ఆయన ఆవిష్కరణ చేశారు. చాతుర్వర్ణ్యం అంటే ఏమిటి? ప్రతి మానవుడి స్వభావము ప్రధానమైనటువంటి 4 స్వభావాలుగా ఉంటుంది. ప్రతి వాడి స్వభావం కూడా ఒక 4 రకాలైన ప్రధాన స్వభావాలలో ఇమిడిపోతుంది. అంటే మేజర్గా, సటిల్గా డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ మేజర్గా 4 రకాల స్వభావాలు. ఒకటి జ్ఞానం సంపాదించాలనే ఆకాంక్ష, రెండవది పరిపాలన, వీరత్వం, ఇవన్నీ కూడా పొందాలి అనే ఆకాంక్ష, మూడవది ప్రపంచానికి కావలసినటువంటి ఉత్పత్తి, వ్యవసాయం, వీటిని చేయాలనేటువంటి తపన, నాలుగవది సేవించి ఆనందించాలనేటువంటి మరొక దృక్పథం. ఈ స్వభావాలు 4. ఈ 4 స్వభావాలలో నా స్వభావం ఏది అని ప్రతి వాళ్ళం మనం ఆలోచించుకోవాలి. మనకి బీటెక్ చేయడం ఇష్టం లేదు, మనం చిన్నప్పుడు చేయమని మన నాన్నగారు అంటే చేయలా, ఇప్పుడు మన అబ్బాయి చేసి తీరాల్సిందే. మనం పోదాం అనుకున్నాం అమెరికా, అప్పుడు వీసా రాలా, ఇప్పుడు వాడు ఏదైనా పోవాలి. వాడు మొర్రో నేను పాటలు పాడుకుంటాను అంటాడు. పాట పాడితే ఎట్లా బతుకుతావురా, అసలు అన్నం వస్తుందా పాట పాడితే అని వాడిని వాడి స్వభావం వైపుకి పోనివ్వకుండా ఒక ప్రాపంచికమైనటువంటి ప్రయోజనాన్ని నెరవేర్చే వైపుకి వెళ్ళమంటున్నాం. మరి వద్దా? ఉద్యోగాలు చేయకపోతే ఎలా బతుకుతాం, ఎవడిస్తాడు డబ్బు? నిజమే ఆ మాట, తప్పేం లేదు దాంట్లో. కానీ ఎటువైపుకి వెళ్ళాలనేది స్వభావాన్ని బట్టి నిర్ణయం అవుతుంది అని పరమాత్మ ఆయన చెప్తున్నాడు. ఒకళ్ళు సేవ చేయాలనుకుంటారు, ఒకళ్ళు పరిపాలన చేయాలనుకుంటారు. వాళ్ళు ఏ కులము, వర్ణంలో పుట్టారనేది ఆ తర్వాత మధ్యంతర కాలాలలో వచ్చినటువంటి అహంకారపూరితమైన ఒక గాడిలో పడేసి పెట్టారు. నువ్వు ఇక్కడ పుట్టావు కాబట్టి ఇదే చేయి. వేదాలు నేర్చుకున్నటువంటి పరమ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి గుణనిధి దుర్వ్యవసానాల పాలైనాడు, వ్యసన. ఏం చెప్తాం మనం?
అట్లా వర్ణాన్ని బట్టి కాకుండా లోపల నా స్వభావం ఏం చెప్తోంది అని పరిశీలన చేసి ఆ స్వభావాన్ని బట్టి ఆ రకమైన కర్మని ఎన్నుకుంటే మనం మోక్షం సాధిస్తాము అని చాతుర్వర్ణ్యాలు స్వభావాలు అని శ్రీ అరవిందులు మనకి చెప్పారు. సో ఇక్కడితో మనం ముగిద్దాము. ఇప్పటికే చాలా సమయమైంది. చిట్ట చివర ఒకే ఒకటి, నిజంగా ఒకటే, కర్మలన్నింటినీ ఐఎమ్ సారీ రా నాన్న, ఇప్పుడు పేపర్ పెట్టేశా, తపన పోయింది. చిట్ట చివర అంశం ఏంటంటే మనం కర్మలు చేసేటప్పుడు మన అంతరంగ స్థితి ఎట్లా ఉండాలి? శ్రీ అరవిందుడు చెప్పారు, పరమ ప్రశాంతంగా పరమ ఆనందంగా ఉండి కర్మలు చేయాలి. ఓటమి జయము అనేవి ఆయనకి సంబంధించినవి, మనకు సంబంధించినవి కావు. మన ఓటమి భగవంతుని యొక్క విజయానికి కారణమవుతుంది. కనుక అంతరంగంలో ప్రశాంతత, అంతరంగంలో ఆనందం, అంతరంగ మార్పు మీదనే గీత ఉపదేశం అంతా ఉంది, బాహ్యం మీద లేదు. బాహ్యంలో మనం ఎంత పెద్ద భగవద్గీత గ్రంథం పుచ్చుకున్నా అహానికి అంత సంతోషకరంగా ఉంటుంది. పుచ్చుకో బానే ఉంది, అది చేయట్లేదు కదా, నువ్వు లోపల తీసి చూడట్లా, అంతరంగంలో అన్ని త్యాగం చేయాలి, అంతరంగ జ్ఞానం కావాలి అని నువ్వు అనుకోవట్లా. నువ్వు ఎంత పెద్ద పుస్తకం పుచ్చుకున్నా నాకేం పర్వాలేదు. ఒక ఊళ్ళో ఒక ఆయన, లేస్తున్నాను శ్రీనివాస్ గారు, మా అమ్మాయికి క్షమాపణ చెప్పా, ఇప్పుడు మా శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన కూడా చెప్తున్నా, నిజంగా లేస్తున్నా. అదేంటంటే ఒక ఆయనని భగవద్గీత చెప్పడానికి ఊరికి పిలిచారట. పిలిచి పాపం అన్ని గౌరవాలు చేశారు. ఆయన పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా రామాయణం, ఏవో నీతి నియమాలు, మానవుడు ఎట్లా ఉండాలి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాట. వీళ్ళు చూస్తున్నారు భగవద్గీత అసలు ఎక్కడ ఏమి చెప్పట్లా. భోజనం అయింది, అయ్యాక అయ్యా భగవద్గీత పుచ్చుకుంటారా అన్నారట. ఒరే నాయన, కడుపు విపరీతంగా నిండిపోయింది, రాత్రికి పుచ్చుకుంటారా అన్న. అంటే భగవద్గీత అనే పేరు కూడా వినలేదనమాట. భగవద్గీత తిండి పదార్థం అనుకుంటున్నాడు. అనుకుని ఇప్పుడు అసలు కడుపులో అసలు ఎక్కడా ఖాళీ లేదు, రాత్రికి పుచ్చుకుంటా అన్నాడు. వాళ్ళకి అర్థమైపోయింది. సరే మీరు సాయంత్రం ప్రయాణం కట్టండి, అదేదో మీరు పదార్థాలన్నీ మీకు పంపిస్తాం, కానీ మీరు భగవద్గీత చెప్పద్దు, ఏమి వద్దు, మీరు ఇంటికి ప్రయాణం కండి అని సగౌరవంగా వాళ్ళు బూరెలు గారెలు అన్నీ ఇచ్చి పంపించారు ఆయనకి. అందుకని భగవద్గీత అనేది సాధన గ్రంథం, అంతరంగానికి సంబంధించిన గ్రంథం. అంతరంగంలో మనం మార్పు తెచ్చుకోవాలని భగవానుడి ఉపదేశం. దానివల్ల బాహ్యంలో మార్పు వస్తుంది, అదే సాధన అని ఆయన చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంకో 10 నిమిషాలు కూడా నన్ను భరించినందుకు హర్షిత, శ్రీనివాస్ గారికి నమస్కారం చెప్తూ, విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం.